హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మేము హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ ట్రిప్ వేసాం వయా కార్లో. 1135 కిలోమీటర్స్ వచ్చింది. స్టార్ట్ అయిన రోజు నైట్ 8:30కి స్టార్ట్ అయ్యి వయా డిచ్పల్లి, నిజామాబాద్ అలా నిజామాబాద్ వరకు చేరుకొని నిజామాబాద్లో పెట్రోల్ ఇట్లా వేయించుకొని ఆల్ట్ అయ్యాము. ఆల్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రయాగ్రాజ్ మధ్యలో ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2:30కి ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వడం జరిగింది. అన్నీ ప్రయాగ్రాజ్ పోతుంటే మార్నింగ్ టైంలో వేసిన విజువల్స్ సూపర్ ఉంటుండే. ఇవి నాగ్పూర్ దగ్గర ఒక హోటల్ ఆగినాం. అక్కడ బాతులు ఉండే, సూపర్ ఉండే, ఆడుకున్నాయి. మేము కూడా ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోయాం. చిన్న బాతులు, కోళ్ళు ఉండే. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అగైన్ స్టార్టెడ్ టు జబల్పూర్. జబల్పూర్కి రీచ్ అవ్వగానే లంచ్ చేసాము. మంచి బాగుంది రైస్. కాకపోతే చాలా రష్ ఉంది ఆ మీల్స్ కోసం కూడా. 1/2 అవర్ వెయిట్ చేసి 5 మినిట్స్లో తినేసాము. ఇదంతా టైం ల్యాప్ తీసాం, బాగుంది. ఇదంతా ఫారెస్ట్లో నియర్ టు జబల్పూర్ అనుకుంటా, ఎక్స్ప్రెస్ హైవే. మంచిగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసాము. ఇది ప్రయాగ్రాజ్ ఇంకొక 100 కిలోమీటర్స్ ఉందన్నప్పుడు ట్రాఫిక్ జామ్ చేసి ఎవ్రీ 1 అవర్కి కొన్ని వెహికల్స్ ప్రయాగ్రాజ్ సిటీలోకి అలౌ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రయాగ్రాజ్ సిటీ చాలా చిన్నది, బట్ ఈ ట్రాఫిక్ ఫ్లోటింగ్ తట్టుకోలేకపోతుందని ఆపి పంపించడం వల్ల మాకు ఎర్లీ మార్నింగ్ 2:30 అయింది అక్కడికి ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వడానికి. ఆఫ్టర్ ఏ హ్యూజ్ స్ట్రగుల్స్ వీఆర్ సక్సెస్ఫుల్లీ రీచ్ ప్రయాగ్రాజ్. ఎన్ని కిలోమీటర్లు అంటే ఇక్కడ చూపిస్తా చూడండి. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి వయా నిజామాబాద్, నాగ్పూర్, సియోని, జబల్పూర్ రీచ్ అయిపోయాము ఆఫ్టర్ 30 అవర్స్ ఆఫ్ జర్నీ. అక్కడ పోయాక మేము కొన్ని ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే సంగమం ఉందో సంగమం పోవడం కంటే ముందే మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి వెళ్ళాము. మాకైతే రష్ అంత పెద్దగా ఏం లేదు, నార్మల్గానే ఉంది, కానీ చలి చాలా ఎక్కువ ఉంది. 8 degrees సెంటిగ్రేడ్ ఉండే. అక్కడ నుంచి ఒక బోట్ మాట్లాడుకున్నాము. పర్ హెడ్ 1000 రూపీస్ తీసుకుంటా బోట్ అతను. ఎంతసేపు చెప్పినా ఎంతకు వినలేదు. సరే పోతాయిలే, ఇంత దూరం వచ్చింది సంగమం చూడడానికి కదా అని 1000 రూపీస్ అమౌంట్ ఇచ్చి బోట్ ఎక్కాము. అప్పుడే 5:30, 5:45 అలా సన్ రైజెస్ అవుతుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉండే చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. చూడండి, పక్షులకు ఫుడ్ వేస్తున్నారు. మాకు తెలిసి మేము కూడా కొంచెం ఫుడ్ తీసుకెళ్ళే వాళ్ళం. బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ గంగా, యమున, సరస్వతి ఎలా కలుస్తాయి మీరు చూడండి. ఇలా వైట్ కలర్లో ఉన్న గంగా, ఈ యమున కింద కొంచెం బ్లాక్ కలర్లో ఉంది కదా, అదేమో గంగా. సరస్వతి భూమి కిందిలో నుంచి వచ్చి కలుస్తా అంట. అంత చలిలో కూడా ముచ్చటగా 3 మునుగులు మునిగి బయటకు వచ్చాము. వీళ్ళు నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్, మేమందరం కలిసే వెళ్ళాము, కలిసే వచ్చాము. ఇవన్నీ కూడా సంగమంకి పోకముందుకే. ఇవేమో సంగమంకి పోయి స్నానం చేసి వచ్చాక మళ్ళీ అక్కడ నుంచి వారణాసి పోవడానికి రెడీ అవుతున్నప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. లొకేషన్ మంచిగా ఉందని. బట్ పోలీసు వాళ్ళు చాలాసేపు ఉండనియలేదు అక్కడ. ఇవన్నీ బాగున్నాయి.
ఇది వచ్చేసి కాశీలో ఇక అక్కడ నుంచి కాశీకి బయలుదేరిపోయాము. అవునవును, ఇవి కూడా ప్రయాగ్రాజ్లో దిగిన ఫొటోసే. సారీ, ఇవి సంగమ స్నానం అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేప్పుడు. మళ్ళీ ఆన్ ద వే టు మళ్ళీ అక్కడ నుంచి మేము కాశీకి బయలుదేరడం స్టార్ట్ అయింది. కార్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. ప్రయాగ్రాజ్ టు కాశీ నెక్స్ట్ అరౌండ్ 135 కిలోమీటర్స్ అయ్యా మీర్జాపూర్ నుంచి వచ్చాము. ఫుల్ రష్ ఉండే. 135 కిలోమీటర్స్కి అరౌండ్ 6 అవర్స్ ప్లస్ టైం పట్టింది పోవడానికి. ట్రాఫిక్లో పెట్టడానికి ఒక 2 అవర్స్ పట్టింది కారు. ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించింది. వారణాసిలో చూడడానికి చాలా ఉన్నాయి. బట్ మేము పోయే టైంకి హారతి అవుతుందని మమ్మల్ని బోట్లో ఎక్కించుకొని హారతి ఇచ్చే ఆ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ హారతి అంతా అయిపోయేసరికి 7:30 అయింది. 7:30కి కొంచెం సేపు అలా ఆడ చూసి కొన్ని చిన్న చిన్న షాపింగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది వారణాసి. కానీ వారణాసిలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మణికర్ణికా ఘాట్ దగ్గరికి వెళ్తే హ్యూమన్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అన్నీ కనిపించేస్తాయి ఒకటేసారి. అంత పవర్ఫుల్. నాకు చాలా నచ్చింది మణికర్ణికా ఘాట్. 365 రోజులు 24 గంటలు ఏదో ఒక శవం కాలుతూనే ఉంటుంది. వర్షము ఏది లేదు, నిప్పు నీరు. సో ఎప్పటికైనా మనిషి ఏదో ఒకటి తెలుసుకోవాలంటే అలా తెలుసుకోవాలి. కోపాలకు పోకుండా ఉన్న రోజులు అందరినీ మంచిగా చూసుకుంటే చాలు. ఇది వచ్చేసి అక్కడ కాశీలో గంగా హారతి ఇచ్చేప్పుడు మేము చాలా వెనక్కి ఉండే, అందుకని అంత క్లియర్గా తీయలేకపోయినా వీడియోస్ కానీ ఫొటోస్ అయినా. అలానే మేము కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. నైట్ అక్కడ నుంచి బయలుదేరి డిన్నర్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అక్కడ నుండి. మళ్ళీ జబల్పూర్ నుంచి నాగ్పూర్ నుంచి హైవే హైదరాబాద్. మొత్తం నైట్ డ్రైవే చేసాము. వచ్చేప్పుడు మాత్రము కొంచెం డ్రైవింగ్ స్ట్రెయిన్ అయింది. చాలా ఓపికగా నడిపాము. మళ్ళీ ఎవరికి ఇబ్బంది అవ్వద్దు నైట్ టైం జర్నీ అని చాలా జాగ్రత్త ఓపికగా 32 అవర్స్లో మేము హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఇవన్నీ హైదరాబాద్ వచ్చే రూట్లో కొన్ని తీసుకున్న సెల్ఫీ ఫొటోస్. ఇది వారణాసి నుంచి రిటర్న్ టు హైదరాబాద్. జబల్పూర్, నిజామాబాద్, డిచ్పల్లి, నాగ్పూర్ సేమ్ 1135 కిలోమీటర్స్ సేమ్ వచ్చింది. హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్, వారణాసి టు హైదరాబాద్ ఒక 5-6 కిలోమీటర్స్ స్మాల్ డిఫరెన్స్ అంతే తప్ప మిగతా ఏం లేదు. ఇంటికి వచ్చాక నన్ను ఫస్ట్ డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఉమాకర్ రెడ్డి 94. బాయ్ ఫ్రెండ్స్.